జీవపు మాటలు. అందరూ కూడా ఇప్పుడు బైబిల్ తెరిచి యోహాను సువార్తలో 7వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుదాం. 7:38 చదవండి. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో వాడు లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. హల్లెలూయా. యేసే చెప్తున్నాడు, బిగ్గరగా చెప్తున్నాడు. చాలా మంది పండగకు వచ్చారు. అక్కడ పండగ సమయంలో వచ్చి అందరూ కూడా అక్కడ పండగ దినమందు అక్కడ చాలా మంది ఉన్నారు. అక్కడ ఆయన ఈ మాట చెప్తున్నాడు, ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతాడో వాడు కడుపులో నుండి ఏమొస్తాయటండి? జీవ జల నదులు పారుతాయట. అంటే కడుపులో నుంచి ఏం పారుతాయట? జీవజల నదులు ప్రవహిస్తాయి, పారుతాయి అని చెప్పేసి అంటున్నాడు. ఆత్మచేత నింపబడ్డ వాళ్లకు ఇటువంటి అనుభవం వాళ్ళు పొందుకుంటారు. అంటే నీ కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. అంటే నీ కడుపులో నుంచి చక్కని జీవము కలిగిన మాటలు ప్రవహిస్తాయి. దేవుని స్తోత్రం. జీవజల నదులు. జీవజల నది ఏం చేస్తుందండి? కొన్ని జీవజల నదులు ఏం చేస్తాయి? అవి పారిన ప్రతి చోట కూడా భూమి అంతా కూడా సస్యశ్యామలం అయిపోతుంది. అక్కడ పచ్చిక ఉంటుంది, అక్కడ పంటలు ఉంటాయి, అక్కడ జీవం ఉంటుంది. ఏ నది అయితే ప్రవహించదో అక్కడ ఎండిపోద్ది, అక్కడ జీవం ఉండదు, అక్కడ ఎండిపోయిన స్థితి ఉంటుంది. కానీ ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో వాడి కడుపులో నుండట జీవజల నదులు ప్రవహిస్తాయట. హల్లెలూయా. అంటే ఈ కడుపులో నుంచి నీ నోటికి వస్తున్న మాటలు ఉంటాయి చూసారా, ఆ మాటలు జీవముతో కూడినవై ఉంటాయి. ఆమేన్. అంటే నీ నోరు తెరిచి నువ్వు మాట్లాడినప్పుడు జీవము ప్రవహిస్తుంది. యువర్ వర్డ్స్ విల్ బి ఫిల్డ్ విత్ ద లైఫ్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం. అంటే నీ మాటలు జీవంతో నిండుకున్నప్పుడు నువ్వు ఎవరితో అయితే మాట్లాడుతావు వాళ్ళ జీవితాలు జీవముతో నింపబడతాయి, వారి జీవితాలు మారిపోతాయి. నువ్వు వెళ్ళిన ప్రాంతంలో ప్రజలందరికీ క్షేమం కలుగుతుంది, వాళ్ళు ఆశీర్వదించబడతారు, వాళ్ళు అభివృద్ధి పొందుతారు. నీ మాటల వలన వారు జీవితంలో గొప్పగా ఫలిస్తారు. దేవునికి స్తోత్రం. నీ మాటలు అంత గొప్ప శక్తితో కూడినవై ఉంటాయి. ఆత్మచేత నింపబడడం వల్ల చాలా గొప్ప ప్రయోజనం ఇది. కాబట్టి జీవ మరణాలు దేని వశంలో ఉందట? జీవ మరణాలు దేని వశంలో? నీ నాలుక వశం. ఎప్పుడైతే నువ్వు ఆత్మచేత నింపబడతావో ఆ జీవముతో కూడిన మాటలు ఏం చేస్తాయంటే నిన్ను జీవింపజేస్తాయి, నీ ముందున్న వారిని జీవింపజేస్తాయి. హల్లెలూయా. సో స్పీక్ ద స్పిరిట్ ఫిల్డ్ వర్డ్స్.